హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో నిరుద్యోగుల అంశం ఇప్పుడు అట్టుడుగుతోంది మొన్న మోహన్ లాల్ నాయక్ అనే ఒక వ్యక్తి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూర్ వెంకట్ ఎన్ఎస్యుఐ ప్రతినిధిగా గతంలో చాలా విద్యార్థి పోరాటాలు చేసిండు బీఆర్ఎస్ హయాంలో అట్లాంటి వ్యక్తి నిన్న హాస్పిటల్కి వచ్చి మోహన్ లాల్ నాయక్ను పరామర్శించే క్రమంలో తీవ్రమైన నిర్బంధానికి గురైందనమాట ఒకవైపు అంటే డిఎస్సి వేయట్లేదు మెగా డిఎస్సికి హామీ ఇచ్చింది ఇయర్ జాబ్ క్యాలెండర్ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది ఈ నేపథ్యంలో అవేవి నెరవేర్చకపోగా నిరుద్యోగుల డిమాండ్లన్నింటినీ పాతరేసేలాగా ఈ రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ ఏకమై ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ లాంటి పాలమూరు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో కథం దొక్కుతా ఉన్నారు ఈ నేపథ్యంలో అంటే ఒక తెర మీదకి వచ్చిన ఒక అంశం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా తమ డిమాండ్లను కానీ తమ ఆందోళనను కానీ చూపించే ప్రయత్నం చేయట్లేదని చెప్పి విద్యార్థులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏమన్నారో విందాం చూసిరు కదా ఇంత పెద్ద అంశాన్ని ఏ ఒక్క మీడియా పేపర్ కూడా ఇది హైదరాబాద్ ఎడిషనే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈనాడులో వీళ్ళకి కావాల్సిన వార్తలు రాసుకుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇది తెలంగాణ ప్రతిబింబం గుడకాయ లొడపీస్ అని చెప్పుకుంటారు వెలుగు పత్రికలు ఇదిగో ఎక్కడ కూడా ఆ వార్త లేదు మెయిన్ పేపర్లో ఇదే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడైతే ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ కేసులో విద్యార్థి ఉద్యమాలతో పేజీలకు నింపేదన్నమాట దిశవుడికి కూడా ఈ మధ్య చిప్పు దొబ్బింది ఇదిగో ఒక్కటి కూడా ఆ వార్త రాయడం లేదు పైగా గత ప్రభుత్వ వ్యవహారాలను గత ప్రభుత్వ తప్పులను మాత్రమే ఇట్లా అచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో ఇక్కడ నిన్న బల్మూర్ వెంకట్ను తరిమేసే ప్రయత్నం చేసిరు అనమాట విద్యార్థి ఉద్యమకారులందరూ ఇగో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు పోతే ఇట్లా ప్రతిఘటన ఎదురైందనమాట ఇక లేటెస్ట్గా బక్క జెడ్సన్ కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడ్డ నేత ఆయన కూడా పరామర్శించడానికి పోతే పోలీసులు ఇట్లా నిర్బంధం అన్నమాట ఇక గాంధీ భవన్లో బక్క జెడ్సన్ అరెస్ట్ నిరుద్యోగుల సమస్యల మీద పోరాటంలో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన బక్క జెడ్సన్ ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట గతంలో వీళ్ళే అంటే కాంగ్రెస్ సన్నాసులే ధర్నా చౌక్ను మళ్ళా పునరుద్ధరిస్తాం నిరుద్యోగులకు అండగా నిలబడతామని చెప్పి మాట్లాడినోళ్ళు ఈ రోజు ఏమైండ్రు అదే బల్మూరు వెంకట్ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పోరాడినందుకే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చట్టసభలకు పంపించారు మరి న్యాయం చేయాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రికి రెఫరెండం ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం గడ్డి వీక్తున్నారు ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయిందంటే ఎందుకు అమ్ముడు పోదు వాళ్ళందరూ అంటే ఈ ప్రభుత్వాలకు జాకీలు పెట్టి లేపేందుకు ముఖ్యంగా చంద్రబాబు సంకనాకేందుకు కూటమి సర్కారుకు వంత పాడేందుకు ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సంకనాకేందుకే అవన్నీ పుట్టినాయి ఇక కొత్తగా న్యాయం చేసుడేంది వార్తలు రాసుడేంది ఇదంతా అతిశయోక్తి అనమాట వీళ్ళు ప్రజా సమస్యల కోసం కాదు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పేపర్లు ఛానళ్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళ నుంచి ఎక్కువ ఆశించడం మన తప్పైతుంది సో ఇది పరిస్థితి ఇక గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత విద్యార్థులను వెంబడిస్తున్న పోలీసులు మెట్రో స్టేషన్ లోకి పరిగెత్తిన నిరుద్యోగులు ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం గతంలో కేసీఆర్ దేమో నియంత పాలన నియంతృత్వ పాలన దొరపోగడ ఫామ్ హౌస్ పాలన అని చెప్పి విమర్శలు చేశారు మరి దీన్నేమంటారు వాళ్ళతో కనీసం చర్చించే టైం కూడా లేదా నిరుద్యోగుల ప్రతినిధులుగా ఇదే కోదండరామరెడ్డి ఆగ్నూరు మురళి వీళ్ళందరూ ఇప్పుడు పదవుల కోసం పాకలాడుతున్నారు అన్నమాట గత ప్రభుత్వంలో అన్యాయం అయిపోయినామని చెప్పి ఉద్యమాలకు తెరదీసిండ్రు ఇప్పుడేమో పదవుల కోసం పాకులాడుతున్నారు రేవంత్ రెడ్డి కర్ణ కోసం వీళ్ళనందరిని ఏం చేయాలి సో తెలంగాణకు మరో ఆప్షన్ లేదు మరొక పోరాటం ఉద్యమ స్థాయిలో మరో పోరాటం చేయడం మినహాయిస్తే ఆ ఉద్యమ రుచి ఏందన్నది మళ్ళీ చూపిస్తే తప్ప
వీళ్ళు బెండ్ గారు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.